అక్కడ తాత ఉన్నాడు. తాత నమస్తే. నమస్తే. ఈసారి మన వాడకట్టుకు నేనే కౌన్సిలర్ నిలబడ్డా, నాకు ఓటేసి గెలిపియాలనే. ఎందుకు? నీకు ఓటేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకో అని గెలిపియాలనా? ఇప్పుడు తీసుకుంటే 2000, మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 4000 అని మా ముసలోళ్లకు 4000 రూపాయల పింఛన్లు ఇస్తున్నందుకు మీకు ఓటేసి గెలిపియాలనా? ఇప్పుడు తీసుకుంటే 10,000, మేము గెలిచినాక తీసుకుంటే 15,000 అని మా రైతులకు యాళ్లకు రైతు భరోసా పంట సాయం ఏతున్నందుకు మీకు ఓటేసి గెలిపియాలనా? కళ్యాణ లక్ష్మి కింద మా ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే మీరు ఇస్తా అన్న తులం బంగారం ఇస్తున్నందుకు మీకు ఓటేసి గెలిపియాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఓటేయాలనా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, చదువుకునే మా ఇంటి ఆడపిల్లగాళ్ళకు కూటర్లు ఇస్తానని మిమ్మల్ని ఓటేసి గెలిపియాలనా? ఇట్లా చెప్పుకుంటా పోతే మేము మీకు అధికారం ఇచ్చిన 2 ఏళ్ల కానుంచలి మీరు ఏం చెప్పిండ్లు, వాటిల్లో ఏం చేసిందని మీకు ఓటేయాలి, గెలిపియాలి. ముసలోడా, పాత సర్కారు 10 ఏళ్ళ ఏని సీసీ రోడ్లు మేము ఎత్తాను, నువ్వు చూస్తలేవా? మీ సర్కారు వచ్చిన 2 ఏళ్ల కానుంచలి వేయని సిమెంట్ తవ్వలను ఇప్పుడే ఎందుకు ఎత్తానులో ఎరికే? అవి ఏ సర్కారు హయాంలో సాంస్కనైనవి కూడా. ముసలోడా, గవన్ని పక్క పెట్టు. ఇప్పుడు నీ ఓటు ఏ గుర్తుకో అది చెప్పు. ఇప్పుడు గుర్తు మాకు మాగానే గుర్తున్నది. మా బతుకులను మార్చేటందుకు మేము ఏ గుర్తు మీద గుద్దాలనో ఆ గుర్తు మీద గుద్దుతాం. కానీ నువ్వు